షైన్ టెక్ మీ ఇంటిని మరింత అందంగా మార్చాలనుకుంటున్నారా? స్పెషల్ అట్రాక్షన్ తో పాటు లివింగ్ కి పర్ఫెక్ట్ సొల్యూషన్. యూపీవీసీ విండోస్ అండ్ డోర్స్, బొంటాడా గ్రూప్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పూర్తిగా రద్దు చేసి, ఆ చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో వికసిత్ భారత్ రామ్జీ చట్టం తీసుకొచ్చింది. దీని మీద విపక్షాలు పెద్ద ఎత్తున విమర్శలు చేస్తూ ఉన్నాయి. సో ముఖ్యంగా మహాత్మా గాంధీ పేరు తీసేయటం మీద దుమారం రేగుతున్నటువంటి పరిస్థితి ఉంది. దీని గురించి మాట్లాడదాం. లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణకాంత్ గారు. నమస్తే సార్. నమస్తే వలి గారు. సో కృష్ణకాంత్ గారు, ఈ చట్టాన్ని రద్దు చేసి వికసిత్ భారత్ రామ్జీ అని పెట్టారు. అసలు మహాత్మా గాంధీ పట్ల ఈ భారతీయ జనతా పార్టీకి అసలు ఎక్కడ చిత్తశుద్ధి ఉంది, ఎక్కడ ప్రేమ ఉంది, ఆ మహానుభావుడి పేరు తీయడానికి వీళ్ళకి చేతులు ఎట్లా వచ్చాయని చెప్పి విపక్షాలన్నీ కూడా మీ మీద విమర్శ చేస్తూ ఉన్నాయి. ఏం చెప్తారు సార్? సార్ వలి గారు, ముందుగా మీకు సుమన్ టీవీ ప్రేక్షకులకు అందరికి నమస్కారం అండి. ఇవాళ రోజు ఇది వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ అంటే ఇది విబిజీ రామ్జీ అని చెప్పి ఎంజీ రేగాని మనము ఇట్లా ఎంజీ మన్రేగా అని చెప్పి పిలిచేవాళ్ళము రకరకాల పేర్లతో. ఎంజీ రేగాని మార్చేసి ఈ విధంగా మనము విబిజీ రామ్జీ అని చెప్పి పెట్టాము. ఒక విధంగా ఇది ఎందుకు అలా పెట్టాల్సి వచ్చిందంటే సార్, ఇది మహాత్మా గాంధీ గారు మన ఫాదర్ ఆఫ్ ది నేషన్, అది ఎవరు కాదనలేరు. సో ఆయన పేరు తీసినంత మాత్రాన ఇది ఏదో ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, మనం ఏదో డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్టు కాదు అక్కడ. అది అక్కడ మీనింగ్ ఏంటంటే, ఇది ఒకటి ఏంటంటే ఎందుకు మార్చాల్సి వచ్చిందంటే, ఒక విధంగా ఇందులో పేరు వరకే మీరు చూస్తే, ఇప్పుడు ఏమన్నా ఫస్ట్ పేరు గురించి మాట్లాడుతాం సార్. పేరు వరకే మీరు చూస్తే ఇది ఒక రామ్జీ, ఒక విధంగా మనము రామ్జీ అనే పేరు కూడా వచ్చి రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్, దాన్ని ఒక రామ్జీ అనే ఒక అబ్రివేషన్ కింద వచ్చే విధంగా కూడా మనం పెడతాం జరిగింది. ఎందుకంటే ఇవాళ రోజు మన దేశం ఏదైతే ఉందో అదొక సనాతన ధర్మానికి చెందిన దేశం. ముఖ్యంగా శ్రీరామచంద్రుడు రామరాజ్యం అన్నది మన హిస్టరీలో, మన నరాల్లో, మన మన చరిత్రలో ఉన్న ఒక నిజం. అది హిందూయిజము, హిందుత్వము అనేది మన భారతదేశం యొక్క ధర్మం అది. సో ఆ ధర్మానికి ఇవాళ రోజు రామరాజ్యము, రాముడు అనే ఆ దేవుడు ఎంత పెద్ద సింబాలిక్ గా ఎంత పెద్ద దేవుడో మనందరికి తెలుసు. హిందూయిజానికి మన అయోధ్య రామ మందిర్ కూడా ఇవాళ రోజు మనం అది కడతం వల్ల ఒక రామరాజ్యాన్ని స్థాపిస్తున్నట్టుగానే ఇవాళ రోజు అదొక ప్రతీక అనమాట. సో దానికి అనుగుణంగానే ఈ ఈ బీద వాళ్ళకి అండ్ కూలీలకి ఏదైతే మనం ఈ యొక్క పథకం ఉందో, ఇది 2005 లో నిజంగా ఒక మంచి ఉద్దేశంతోనే తీసుకొచ్చిన పథకమే ఇది. పథకం ప్రకారం ఇందులో ఎటువంటి డోకా లేదు. 2005 లో ఇది వచ్చింది. ఈ పథకం చాలా మంచిదే. కానీ కానీ అది అది ఎందుకు పెట్టారు? యాక్చువల్లీ పెట్టింది అది ఈ రైతు కూలీలకి, ఎవరైతే సీజన్ నాన్ సీజన్ అప్పుడు ఖాళీగా ఉంటారో వాళ్ళకి ఒక ఉపాధి కల్పిద్దాము. అట్ ద సేమ్ టైం ఆ ఒక్క ఉపాధి ద్వారా వాళ్ళతో ఈ ప్రాజెక్ట్స్, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేయించుకుని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సైమల్టేనియస్ గా పెరుగుతుంది. సో దీనివల్ల రైతు కూలీలకి ఒక ఉపాధి దొరుకుతుంది అండ్ మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెరుగుతుంది సైమల్టేనియస్ గా. అన్ని విధాలుగా ఇది స్వామి కార్యం స్వకార్యం రెండు నెరవేర్చినట్టు ఉంటుంది అన్న మంచి సదుద్దేశంతో 2005లో అప్పుడు గవర్నమెంట్ తీసుకొచ్చిన ఉద్దేశం మంచిదే. కానీ కాలక్రమేణా దాంట్లో జరిగినంత అవినీతి ఎందులో జరగలేదు. కొన్ని వేల కోట్ల స్కామ్ జరిగినాయి. అంటే లేని రైతు కూలీల అటెండెన్స్ ని చూపించి అక్కడున్న సర్పంచుల నుంచి, అంటే ముఖ్యంగా గ్రామీణ భారత్ లో జరిగే రోడ్లు వేయడాలు వీటికి ఉపయోగించుకోవడానికి ఎక్కువ ఎంజీ రేగాని మనం యూజ్ చేసాం మహాత్మా గాంధీ ఈ పథకాన్ని. సో అందులో ఎవరు స్కామ్ చేశారో, ఎవరు అవినీతి చేశారో వాళ్ళని లోపలేయటం కావచ్చు, చర్యలు తీసుకోవడం కావచ్చు, ఇవి చేయాలి కదా. చేశారా మరి? చేస్తున్నాం సార్, అదే చేస్తున్నాం. ఇప్పుడు 1 by 1 ఇప్పుడు మేము ఆల్రెడీ ప్రాసిక్యూషన్ నడుస్తున్నాయి. మీరు చూసుకుంటే ఇవాళ రోజు ఎవరెవరు ఏ స్కాములు చేశారు ఏంటి ఆ చిట్టా అంతా బయటకు వచ్చింది కాబట్టి దాని ప్రకారంగా వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు ఉన్న వాళ్ళ మీద కేసులు దాని ప్రకారం గవర్నమెంట్ దానిపైన చేస్తుంది. సో అది అరికడటానికే ఇవాళ రోజు మేము ఒక విధంగా పేరు మార్చి దీనిలో కొన్ని సంస్కరణలు కూడా తీసుకొచ్చాం. అంటే ఏంటంటే మహాత్మా గాంధీ గారు పేరు మార్చడం వల్ల ఏంటి అనేది కాంగ్రెస్ పార్టీది కాబట్టి, కాంగ్రెస్ పార్టీ పేరు పెట్టారు కాబట్టి దాన్ని ఎందుకు మనం కూడా తీసుకురావాలి, మన పేరు మనం పెట్టుకుందాం. రామ్ అని చెప్తే రాముడు కొంచెం ఉద్వేగం ఉంటుంది, మతం ఉంటుంది, ఎక్కువ ఓట్ల పాలిటిక్స్. ఇదే కదా విపక్షాలు మేమే చేసే విమర్శలు. అది విపక్షాలు ఎప్పుడు అనేది అంటూనే ఉంటారు సార్. ఎందుకంటే విపక్షాలు ఉన్నదే అంటానికి. ఎందుకంటే ఏ మంచి పని చేసినా వాళ్ళకి ఎప్పుడు నచ్చదు కదా. సో అది కాదు సార్, నేను ఇప్పుడు చెప్తాను ఎందుకు అది మార్చాము. ఇందాక కూడా చెప్పాను, మళ్ళీ ఇప్పుడు ఒకసారి చెప్పడానికి ట్రై చేస్తాను. మహాత్మా గాంధీ గారి పేరు గత ప్రభుత్వం పెట్టింది. మహాత్మా గాంధీ గారి పేరుని ఎవరు ఇప్పుడు మేము కాదనట్లేదు. అది కరెక్ట్ గా వాళ్ళు పెట్టారు, మంచిదే. మేము కాదనట్లేదు. ఫాదర్ ఆఫ్ ది నేషన్, మన జాతిపిత అంటాం మనం. సరే వాళ్ళు పెట్టారు, ఓకే, మేము కాదనం. కానీ ఇవాళ రోజు ఒక రాముడు పేరు వచ్చే విధంగా మేము పెడితే అనేది వాళ్ళ క్వశ్చన్.
ఇబ్బంది ఏం లేదు సార్. ఇబ్బంది ఏం లేదు. దీనిలో మనం సంస్కరణలు తీసుకొచ్చిన తీసుకురండి. చట్టంలో సంస్కరణలు తీసుకురండి. చట్టంలో మార్పులు తీసుకురండి. కానీ ఆ మహాత్ముడి పేరు 100% ఎందుకు తొలగించారనేది వాళ్ళ పాయింట్. ఎందుకు తొలగించారో నేను చెప్తున్నాను సార్. తొలగించడం కాదు సార్ ఇది. నేను చెప్తాను ఇప్పుడు. తొలగించడం కాదు. ఇది ఎందుకు పెట్టామంటే 2047 2047 సంవత్సరం 2047 మన దేశానికి స్వాతంత్రం వచ్చి కరెక్ట్‌గా 100 ఏళ్ళు అయితది. సో, ఆ రోజు కల్లా మన దేశం ప్రపంచంలోనే ఒక అగ్రదేశంగా ఉండాలనేది మన ప్రధాని మోడీ గారి కల, మా అందరి కల. సో, దాన్నే మేము వికసిత్ భారత్ అనే ఒక నానుడితో, ఒక పాలిసీతో మేము ముందుకెళ్తున్నాం. మీరు చూస్తే ఇవాళ రోజు మా ఇండియా గవర్నమెంట్ వికసిత్ భారత్ అనే ఒక మెయిన్ పాలిసీని మేము ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. మా అన్ని సంస్కరణలలో అన్నిట్లోనూ మీకు వికసిత్ భారత్ కనబడుతది. సో, దానికి అందుకు అనుగుణంగానే ఇవాళ రోజు ఆ వికసిత్ భారత్ యొక్క పాలిసీలో భాగంగానే ఇది కూడా వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్. అంటే అందులో మీనింగ్ క్లియర్ గా వచ్చే విధంగా, అంటే ఇది కేవలం బీద వాళ్ళకి, బీద రైతు కూలీలకి మాత్రమే, వాళ్ళకి ఉపాధి కోసం స్థాపించబడిన ఇదొక మిషన్ మాత్రమే అని చూపించడానికి ఆ పేరు వచ్చే విధంగా, అట్ ద సేమ్ టైం అందులో రాముడి పేరు కూడా కలిసి వచ్చే విధంగా పెడదామని. ఇప్పుడు మహాత్మా గాంధీ గారు మన జాతి పితే సార్, మనం కాదనట్లేదు. కానీ రాముడు అదే గాంధీ గారు కూడా నమ్మేది ఆ రాముడే కదా సార్. ఆయన ఎప్పుడు హేరామ అని అనేటోళ్ళు. మహాత్మా గాంధీ గారు మన చరిత్ర చదివిన, ఆయన ఆటోబయోగ్రఫీ చదివిన, ఆయన ఎప్పుడు మాటకి ముందు మాటకి తర్వాత హేరామ్ అనే అనేటోళ్ళు. ఆఖరికి ఆయన చనిపోయేటప్పుడు కూడా హేరామ్ అనే చనిపోయారన్న మనందరూ తెలుసు, చరిత్ర చూసాం మనం. అంత గాంధీజీ గారు కూడా నమ్మే దేవుడు శ్రీరామచంద్రమూర్తి. సో, ఇవాళ రోజు ఆయన పేరు మీదుగా మ్యాచింగ్ అయ్యే విధంగా ఈ ఈ సోకాల్డ్ ఇది రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ రామ్ అనే పేరు అబ్రివేషన్ కింద వచ్చే విధంగా మనం పెడితే, గాంధీజీ గారు కూడా ఇవాళ రోజు హర్షిస్తారే కానీ బాధపడరు సార్. ఎందుకంటే ఆయన నమ్మే దైవం పేరు వస్తుంది కాబట్టి అక్కడ. కానీ ఇక్కడ ఇది అపోజిషన్ వాళ్ళకి మింగుడు పడట్లేదు. ఇది వాళ్ళకి ఏదో ఒక నెపం దొరకాలి, ఏదో ఒకటి మాట్లాడాలి, మనం ఏం మంచి పని చేసినా అందులో బూతు వెతకాలి అనే ఒక ధోరణితో అపోజిషన్ పార్టీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి అన్ని దేవుడి పేర్లను, గాంధీ పేర్లను అన్నిట్లోనూ వాళ్ళకి బూతులే ఎత్తుక్కుంటారు వాళ్ళు. కానీ మన ఉద్దేశం చాలా సదుద్దేశం. ఆఖరికి ఆ గాంధీ గారే నమ్మిన దేవుడు రాముడు, శ్రీరామచంద్రుడు. సో, అందుకనే ఆయనే హేరామ్ అనేవారు. సో, అలాంటి ఆ రాముడి పేరు వచ్చే విధంగా మేము వాళ్ళకి మార్చాము అంతే. సో, అందులో గాంధీ గారికి మేము డిస్రెస్పెక్ట్ ఇచ్చింది ఏం లేదు, ఆయనను అవమానించింది ఏం లేదు సార్. గాంధీ గారు అంటే మన దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన ఒక ఒక మన ఫాదర్ ఆఫ్ ది నేషన్. మా అందరికీ గాంధీ గారే అదే రెస్పెక్ట్ హర్షిస్తారు ఉంటుంది. కాబట్టి కృష్ణకాంత్ గారు గాంధీ గారి ఎగ్జాక్ట్లీ. విగ్రహాలు అన్నీ తీసేసి రాముడి విగ్రహాలు పెట్టేస్తారా అనే విమర్శ కూడా వస్తుంది మీ మీద. అలా చేయలేదు కదా సార్. రాముడి విగ్రహాన్ని పెడతానికి మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టం సార్. రాముడి విగ్రహానికి గుడి కట్టాలి. ఆ గుళ్ళు ఎలాగో మన దేశంలో అది ప్రతి కూడా స్థానంలో గల్లీ గుడి గల్లీలోనూ నిర్మించి రామే, చేస్తారని. గల్లీ మే రామే. సో, ఆల్రెడీ రాముడికి గుడులు ఉన్నాయి సార్ అన్ని చోట్ల. ఇంకా సపరేట్ కట్టాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ విగ్రహాలు కడతానికి ఉండదు రాముడిది. అది గుడి కట్టాలి, దానికి ఒక పెద్ద తతంగం ఉంటది, ఆగమ శాస్త్రం ప్రకారం కట్టాలి. దానికే అనుగుణంగా ప్రపంచమే మెచ్చే విధంగా ఎక్కడైతే ఆ రాముడు పుట్టాడో ఇవాళ రోజు అదే అయోధ్యలో మేము 500 ఏళ్ల కళ ఇవాళ రోజు అయోధ్య రామ మందిరం కట్టుకోగలిగాం. అది ఇంకా చాలు సార్. ఇంకా అలా ఇంకేం అది అవసరం లేదు. ఇంకా దేవుడు గుడి అన్ని చోట్ల గలీ మే రామే, అది ఇంకా ప్రాబ్లం లేదు. అలా మేము రాముడి విగ్రహాలు ఎక్కడ పడితే అక్కడ అలా కడతానికి ఉంటుంది, ఆగమ శాస్త్రం ఉంటుంది. అలా టెంపుల్స్ కట్టాలి, అలా విగ్రహాలను అలా బయట కట్టకూడదు. ఇక్కడ మనం చూడాల్సింది గాంధీ గారి విగ్రహాలని మేము ఎక్కడ కించపరచట్లేదు. ఇంకా గాంధీ గారి విగ్రహాలు కూడా ఎక్కడ పడితే అక్కడ సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి విగ్రహాలతో సహా గాంధీ గారి విగ్రహాలు కూడా అంతే రెస్పెక్ట్ ఇస్తున్నాం సార్ మేము. అలానే ఉంటుంది, ఆ రెస్పెక్ట్ ఎక్కడికి పోదు. బికాస్ ఈజ్ ఫాదర్ ఆఫ్ అవర్ నేషన్. ఎవరు అవునన్నా కాదన్నా ఆ రెస్పెక్ట్ అలా తీయలేము, అలా చేయలేము. అదంతా కాంగ్రెస్ వాదులు ఎవరైతే అసలైన గాంధీలు కాదో, అసలైన గాంధీ వారసులు ఎప్పుడు ఫీల్ అవ్వలేదు సార్. మీరు అది గమనించాలి. ఈ ఈ ఉనికి పుచ్చుకొని ఈ పక్కదారుల నుంచి గాంధీ పేరుని తీసుకున్న వాళ్ళు మాత్రమే ఫీల్ అవుతున్నారు ఈ విషయంలో. సో, అసలైన గాంధీలు కాదు, నకిలీ గాంధీలు ఫీల్ అవుతున్నారు ఇవాళ రోజు. సో, ఆ నకిలీ గాంధీల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఆ నకిలీ గాంధీలు ఎవరో ప్రపంచం మొత్తానికి తెలుసు. సో, ఆ నకిలీ గాంధీల గురించి మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు సార్. సో, మన్రేగా విషయాన్ని వాళ్ళు పెద్ద దుమారం లేపుతుంది ఆ నకిలీ గాంధీలే. అసలైన గాంధీలు కాదు, అసలైన గాంధీ వారసులు కాదు. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. సార్ ఇప్పుడు ఎందుకంటే ఇంతకుముందు తీసుకోవాల్సింది సార్. ఈ చట్టం ప్రకారం పని ఒక హక్కుగా కల్పించబడింది సార్. ఉపాధి హామీ అనేది ఒక అవును. హామీగా, ఒక హక్కుగా ఉండేది. కానీ ఆ హక్కును పూర్తిగా హక్కు లేకుండా చేశారు. కేవలం ఒక పథకంగా మార్చేశారు. వాళ్ళు పని ఇస్తే తీసుకోవాలి, లేకపోతే లేదు. దాని మీద అసలు మనం ఈ కూలీలు కావచ్చు, పేదలు కావచ్చు, ఎవరు కూడా ఏమీ క్వశ్చన్ చేయలేని విధంగా చట్టం రూపొందించారు. ఇది పూర్తిగా దగా చేసింది పేదలని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. నిజం కదా? లేదు సార్. 100% తప్పిది. ఇది కేవలం అసలు 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 ఇంకా వాళ్ళు అసలు బిల్లే చదవలేని మీనింగ్. ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారంటే ఇది ఖచ్చితంగా ఫాల్స్ ఎలిగేషన్స్. అసలు వాళ్ళు పూర్తిగా బిల్లు చదవలేదు. చదవకుండానే ఎప్పుడు అపోజిషన్ అంతే కదా సార్. సబ్జెక్ట్ ఎప్పుడు చదవరు వాళ్ళు పూర్తిగా. చదవకుండా ఏదో పైపైన ఏదో గొడవ చేయాలని గొడవ చేసి డైవర్షన్ పాలిటిక్స్ చేస్తారు. జనాలను పిచ్చోళ్ళని చేద్దాం అనుకుంటారు పాపం. కానీ వాళ్ళే పిచ్చోళ్ళు అవుతారు. అది వేరే విషయం. నేను ఒక విషయం మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను సార్. యాక్చువల్లీ మన్రేగా అంటే అసలు ఏంటి? ఇప్పుడున్న మన వీబీజీ, రామ్‌జీ పాలిసీ ఏంటి? అందులో చేసుకొచ్చిన చేంజెస్ ఏంటనేది నేను సింపుల్‌గా క్లుప్తంగా చెప్పడానికి ట్రై చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరన్నట్టు
పని ఇస్తేనే తీసుకోవాలి అలా ఏం లేదు సార్. పని ఉన్నా లేకపోయినా మనం వాళ్ళకి డబ్బులు ఇవ్వాల్సిందే, పే చేయాల్సిందే. ముఖ్యంగా అది ఈ చట్టంలో తీసుకొచ్చాం మనం. పని ఉన్నా లేకపోయినా వాళ్ళకి పే చేయాల్సిందే. ముఖ్యంగా 60 రోజుల పని దినాలు ఏదైతే వాళ్ళకి ఉంటాయో ఈ సీజన్‌లో, ఆ సీజన్‌లో 60 రోజులు ఏదైతే ఉంటాయో ఆ డబ్బుల కంటే ఇంకా ఎక్కువొస్తాయి ఆ రైతు కూలీలకి. సో, అప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా ఎప్పుడైతే నాన్ సీజన్ ఉంటదో, ఆ నాన్ సీజన్‌లో మాత్రమే వాళ్ళకి పని కల్పించే విధంగా అన్ని విధాలుగా మనం చర్యలు తీసుకోవడం జరిగింది. ఆ టైంలో వాళ్ళకి ఏదో ఇతరత్ర కారణాల వల్ల అందరికి మనం కంపల్సరీ పని ఇప్పడానికి ట్రై చేస్తాం. కానీ ఏదో ఇతరత్ర కారణాల వల్ల వాళ్ళకి కొన్ని పని కల్పియలేకపోతే ఖాళీగా కూర్చోబెట్టకుండా వాళ్ళకి డబ్బులిచ్చే వసతి కూడా ఇందులో మనం పెడుతున్నాం సార్. ఇది ఫస్ట్ ఆఫ్ ఎ కైండ్. అంతకుముందు మన్రేగాలో ఇది లేదే. వాళ్ళని ఖాళీగా కూర్చోబెట్టి డబ్బులిచ్చే పద్ధతి లేదే. ఇప్పుడు మనం పెట్టాం ఇందులో డబ్బులిచ్చి వాళ్ళు ఖాళీగా ఉన్న ఒకవేళ మనం ప్రాజెక్ట్ ఇప్పియలేకపోతే వాళ్ళని ఏదో ఒక పనిలో మనము నాన్ సీజన్‌లో పెట్టలేకపోతే రైతు కూలీలకి మనం డెఫినిట్‌గా వాళ్ళకి డబ్బులు పే చేయాల్సిందే. సో, అది పెట్టాం మనం. ప్లస్ 60-40 రేషియో తీసుకొచ్చాం. అంటే ఎక్కువ భారం నేషనల్ సెంట్రల్ గవర్నమెంట్‌కి ఉంటది. స్టేట్‌కి కూడా 40% ఇచ్చాం. ఎందుకంటే స్టేట్‌కి కూడా స్టేట్‌కి సంబంధించిన ఉంది కదా వాళ్ళు సార్, వాళ్ళు 90% కూడా కేంద్రం షేర్ ఉండేది, చేసుకుంటారు. 10% కాంగ్రెస్ 10% రాష్ట్ర ప్రభుత్వం ఉండేది. కానీ ఇప్పుడు 60-40 చేశారు. అంటే రాష్ట్రాల మీద ఒత్తిడి తీసుకొచ్చినట్టే కదా అని చెప్పి. లేదు సార్. ఎందుకంటే ఇప్పుడు ఒకటి సార్ ఒత్తిడి తీసుకోవడానికి ఏముంది సార్. ఇప్పుడు 21 రాష్ట్రాల్లో మా 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 గవర్నమెంట్ ఉంది. అంటే మాకు మేమే ఒత్తిడి చేసుకుంటున్నట్టే కదా! ఆ లెక్కన ఆ లాజిక్ ప్రకారం కూడా పోతే అక్కడ గవర్నమెంట్ పోనీ రాష్ట్రాల్లో వేరే కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏవో ఎక్కువున్నాయమ్మా అంటే వాళ్ళకి పోనీ భారాలు పెడుతున్నామా అని ఆళ్ళు ఏడ్చిన ఒక మీనింగ్ ఉంది. అసలు ప్రభుత్వాలే మావి. 21 స్టేట్స్‌లో నియర్లీ మా గవర్నమెంట్ ఉంది. ఇండియా గవర్నమెంట్ ఉంది. మ మ మ ఎ ఎ ఎవరు ఏడుస్తున్నారు అక్కడ? ఎవరు ఏడవట్లేదు. మా ప్రభుత్వాలు ఉన్నాయి అక్కడ. అక్కడేం మాకు మేమే ఒత్తిడి చేసుకుంటున్నట్టయితే అలా కాదు కదా సార్. రాష్ట్రానికి నేషనల్ ఒక 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 కంట్రీకి, ఒక దేశానికి, రాష్ట్రానికి అందరికి సమానమైన ఇట్స్ ఎ ఫెడరలిస్ట్ మనదొక ఫెడరలిస్టిక్ ఒక ఫ్లూయిడిస్టిక్ కాన్స్టిట్యూషన్ సార్. అంటే కంప్లీట్‌లీ ఫెడరలిస్టిక్ కాదు మనది. ఎలా అంటే స్టేట్స్‌కి కూడా ఈక్వల్ హక్కులుంటాయి. అట్ ద సేమ్ టైమ్ దేశానికి ఓవరాల్‌గా సమగ్రతగా హక్కు ఉంటుంది. సో, ఆ విధంగానే ఇవాల్టి రోజు స్టేట్ లిస్టు, నేషనల్ లిస్టు ఆ లెక్కన చూసుకుంటూ మనం నేషనల్ లెవెల్‌లో ఎక్కువ భారం మన మీద ఉండే విధంగా 60% పెట్టుకొని 40% కింద స్టేట్స్‌కి ఎందుకు ఇచ్చామంటే, ఎందుకంటే ఇవాల్టి రోజు మనం చూసుకుంటే వలి గారు అన్ని చోట్ల టాక్సెస్ పెరిగినాయి. మన ఇన్‌కమ్ పెరిగింది. ఇన్‌కమ్ టాక్స్ పెరుగుతున్నాయి. స్టేట్స్‌లో మనకి ఇన్‌కమ్ టాక్స్ ఏదైతే ఇన్‌కమ్ వస్తుందో అది కూడా బానే పెరిగింది. సో, స్టేట్స్‌కి కూడా ఒక విధంగా వాళ్ళకొచ్చే ఆహ్, ఆహ్, జీఎస్టీ రూపంలో గాని అవి గాని ఎస్‌జీఎస్టీ అవి కూడా బానే పెరిగినాయి వాళ్ళకి. వాళ్ళకొస్తున్నాయి బానే రాబడొస్తుంది. అలాంటప్పుడు ఈ యొక్క మంచి కార్యానికి ఈ విధంగా మనం కేవలం కేంద్రం మీదే మనం భారం భారం పడకుండా స్టేట్స్‌కి కూడా కొద్దిగా 40% వరకు ఇస్తే అప్పుడు సమానంగా ఒక క్లారిటీగా మనం అందరికీ సమానంగా ఇంతమందికి డబ్బులు ఇవ్వగలుగుతాం. ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పినట్టు ఇందాక వాళ్ళకి పని లేకపోయినా కూడా ఇప్పుడు మనం డబ్బులిచ్చే ప్రక్రియ తీసుకొచ్చాం సార్. మరి అలాంటప్పుడు మరి భారం చాలా ఎక్కువగా ఉంటుంది గదా! వాళ్ళకి డబ్బులు ఖాళీగా కూర్చోబెట్టి కూడా డబ్బులివ్వాలంటే ఒకవేళ పని లేనప్పుడు. మరి అలాంటప్పుడు మరి ఖచ్చితంగా ఉట్టి కేంద్రం మీద మనం భారం వేస్తే కేంద్రానికి కూడా నిధులుండాలి గదా సార్. అంతమంది కూలీలకి అంత పెద్ద జనాభాకి అంటే వాళ్ళు గతంతో ఖాళీగా ఇవ్వలేరు గదా! పోల్చుకుంటే కొంచెం కూర్చోబెట్టి. మెరుగైన సంస్కరణలే ఈ కొత్త చట్టంలో తీసుకొచ్చారంటారు. 100% సార్. ఎందుకంటే ఇప్పుడు ఇంకో దానికొస్తున్నా నేను టాపిక్. ఇప్పుడు అంతా డిజిటల్ పేమెంట్స్ డిజిటలైజ్ చేస్తున్నాం ఇది గూడా. ఎందుకంటే నేను చెప్పినట్టు గతంలో ఎంత అవినీతి జరిగిందో లేని వాళ్ళని గూడా ఉన్నట్టు కూలీలని సృష్టించి తప్పుడు అటెండెన్స్‌లు చూపించి కోట్లు కొల్లగొట్టారు. సర్పంచ్ లెవెల్ నుంచి మండల్ లెవెల్ నుంచి డిస్ట్రిక్ట్ లెవెల్ వరకు ఎలా అధికారులు ఈ కోట్లు కొల్లగొట్టారో మన్రేగా పేరు మీద మనం చూసాం. దాన్ని అరికడటానికి వాళ్ళ రోజు దాంట్లో కూడా ఈ కొత్త బిల్లులో ఒక కొత్త సంస్కరణ తీసుకొచ్చాం. అదేంటంటే కంప్లీట్‌లీ డిజిటలైజ్ చేసి డైరెక్ట్‌గా ఆ రైతు కూలీల యొక్క బ్యాంక్ అకౌంట్స్‌కే ఈ డబ్బులు పడిపోతాయి. అతను నిజంగా పని చేస్తున్నాడో లేదో జియో ట్యాగింగ్ కూడా చేస్తున్నాం మనం. జియో ట్యాగింగ్ అంటే అతను చేసిన పనిని ఫోటో తీసి ఆ రోజు ఆ జియో ట్యాగింగ్ కూడా చేయాలి. చేస్తే ఎవరైతే కాంట్రాక్టర్ ఉన్నారో వాళ్ళు కాంట్రాక్టర్‌తో సహా వీళ్ళందరూ ఆ జియో ట్యాగింగ్ చేసి ఆ పని జరిగినట్టు నిజంగా చేసి చూపిస్తేనే వాళ్ళ అకౌంట్‌లో డైరెక్ట్‌గా రైతు కూలీలకి డైరెక్ట్‌గా పడిపోతది అకౌంట్‌లో డబ్బులు. ఇంక చేతికి ఈ ఈ ఈ ఈ క్యాష్ ఇచ్చే రూపం లేదింకా. సో, ఈ విధంగా మనము ఒక క్లియర్ ట్రాన్స్‌పరెన్సీ తీసుకురావడం జరుగుతుంది సార్ దీంట్లో. ఇది ఒక ల్యాండ్ మార్క్ ఇది నిర్ణయం ఇది. ఎందుకంటే దీనివల్ల ఎవరైతే అసలు నిజంగా హక్కుదారుడు ఉన్నాడో డైరెక్ట్‌గా అతను నిజంగా పని చేస్తే అతని అకౌంట్‌లో డబ్బులు పడిపోతున్నాయి. ఇంకా అతను వేరే కాంట్రాక్టర్ల మీద, మధ్యవర్తుల మీద డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదింకా. వాళ్ళు మోసాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ మధ్యవర్తులు నిజంగా ఆ రైతు కూలీలకి రావాల్సిన డబ్బులు ఒకళ్ళు నిజంగా పనిచేస్తే అది కూడా ఎగ్గొట్టేస్తున్నారు వీళ్ళు. ఆ మన్రేగాలో. ఇదివరకు అన్నీ అయినాయి. అంటే నేను చెప్తుంది అదే సార్. 2005లో మన్రేగా అనే ఈ ఒక పాలిసీ ఇదైతే సంస్కరణ తీసుకొచ్చారో ఇది ఉద్దేశ్యం మంచిదే. కానీ దాన్ని అవలంబించడంలో అండ్ ఇంప్లిమెంట్ చేయడంలో పూర్తిగా విఫలమైనాయి గత ప్రభుత్వం. సో, దాన్ని సరిచేస్తూనే ఇవాళ రోజు మా మోడీ ప్రభుత్వము ఈ యొక్క అవకతవకలు ఇవన్నీ సరిచేద్దామని చెప్పి ఇప్పుడు ఈ కొత్త బిల్లులో దాని యొక్క పేరు కూడా దానికి తగ్గట్టుగా అసలు గ్రామీణ వికాస్ కోసం వాడుతున్నదే గదా! ఇప్పుడు ఈ రైతు కూలీలను మనం పనిలో పెట్టేది గూడా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆఫ్ ద విలేజెస్.
గ్రామీణ వికసిత్ కోసం ఇదంతా, గ్రామీణ వికాస్ కోసమే. సో మన గ్రామాల వాటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మండలాల ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు అవన్నీ మెరుగుపరుచుదాము. ఈ యొక్క సంస్కరణ వల్ల నిజంగానే రైతు కూలీలకి ఉపయోగపడుతుంది, ప్లస్ మన దేశానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, మన గ్రామాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బాగుపడతాయి దీనివల్ల అన్న సదుద్దేశంతో ఈ ట్రాన్స్పరెన్సీ తీసుకురావడం జరిగింది సార్. దానికోసం పేర్లు మార్చే ఇవన్నీ చేస్తున్నాం మేము. పేరు మార్చడం అంటే ఏం లేదు సార్, మన దేశానికి ప్రతీక, మన దేశం యొక్క జీన్స్, డిఎన్ఏ, మన 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 భారతదేశం యొక్క డిఎన్ఏనే శ్రీరాముడు. ఆ శ్రీరాముడు పేరు వచ్చే విధంగా ఆ గాంధీజీ గారు కూడా నమ్మే దైవం శ్రీరామచంద్రుడు. సో ఆయన పేరు వచ్చే విధంగా రామని ఒక విధంగా ఆ అబ్రివేషన్ వచ్చే విధంగా పెడితే, దాంట్లో కూడా రామ్ అనేది ఏంటి, డైరెక్ట్ రామచంద్రుడి పేరు కాదు కదా నేను చెప్పినట్టు. దానికి కూడా ఇది మనం ఇది మార్చాము. అదేంటంటే రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ్ అని చెప్పి రామ్జీ అని వచ్చే విధంగా పెట్టాం మనం. సో దానిలో అపోజిషన్ కి అంత ఏడవాల్సిన అవసరం ఉంది. నేను చెప్తున్నా కదా సార్, అసలైన గాంధీలు కాదు, నకిలీ గాంధీలు ఏడుస్తున్నారు ఇవాళ రోజు. అదే అపోజిషన్ కదా, నకిలీ గాంధీలతో నిండిపోయిన అపోజిషనే మన అపోజిషన్ ఇవాళ రోజు. కాంగ్రెస్ అంతా నకిలీ గాంధీలే, అసలైన గాంధీలు కాదు. అసలైన గాంధీ వాసులు చూద్దాం ఎవరు సార్, మాట్లాడట్లేదు, ఈ కృష్ణకాంత్ నకిలీ గారు గాంధీలే చూద్దాం. మాట్లాడుతున్నారు. చూద్దాం నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది. ఈ మన్రేగా స్థానంలో తీసుకొచ్చినటువంటి ఈ కొత్త చట్టం జీ రామ్జీ, ఈ చట్టం నిజంగా గతం కంటే మెరుగైనటువంటి పరిస్థితులు చూపిస్తుందా, లేకపోతే విమర్శలు ఎదుర్కొంటుందా, సమీప భవిష్యత్తులో తెలుస్తుంది. మరొకసారి దీని గురించి మనం మాట్లాడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.